బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో బైక్ రేసర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ తదితర ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో బైకులపై హల్చల్ చేస్తున్నారు. పాదచారుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పోలీసులు బైక్ రేసర్లను అదుపులోకి తీసుకుంది. వారం రోజుల్లో 60 రేసింగ్ బైక్స్ స్వాధీనం చేసుకున్నారు. బైక్లను స్వాధీనపరుచుకున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో బైక్ రేసర్లపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. రాయదుర్గం, నాలెడ్జ్ సిటీ తదితర ప్రాంతాల్లో ఈ మధ్యకాలంలో బైకులపై హల్చల్ చేస్తున్నారు. పాదచారుల భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. పోలీసులు బైక్ రేసర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ వారం రోజుల్లో 60 రేసింగ్ బైక్స్ను స్వాధీనం చేసుకున్నారు. బైక్లను స్వాధీనపరుచుకున్నారు పోలీసులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, ప్రభుత్వ పరంగా ఎలాంటి యాక్షన్ ఉంది? పోలీసుల వెర్షన్ ఏంటి? ఐటీ కారిడార్లో దాదాపు రాత్రి 9 అయితే చాలు బైక్ రేసర్లు చెలరేగిపోతున్నారు. ఎందుకంటే అనేక సార్లు వారిపైన హెచ్చరికలు జారీ చేసినా కూడా వారి తీరు మాత్రం మారటం లేదు. ఎందుకంటే కొంతమంది బైకుల్ని సీజ్ చేసినప్పుడు కానీ కొత్త వారు వచ్చి అదే ప్లేస్లో, ఎందుకంటే 9 అయిన తర్వాత ఆ ప్లేస్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంటుంది. పైగా లైట్లతో విరజమ్ముతూ ఉంటుంది కాబట్టి, పైగా పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అంతా కూడా అక్కడే ఉన్నాయి. ఎందుకంటే సత్వాల, నాలెడ్జ్ సిటీ లాంటి కంపెనీ అక్కడ పెద్దగా ఉంది. పైగా అటువైపు నైట్లో లైటింగ్స్ చాలా బాగుంటాయి. ఎక్కువ మంది అటువైపు ఆగి అక్కడ ఫోటోలు తీసుకుంటారు, వీడియోలు కూడా తీసుకుంటున్న సిచ్యువేషన్. సో అలాంటి ప్లేస్ ఎక్కువ మంది ఈ మధ్య కాలంలో బైక్ రేసింగ్లు చేస్తున్నారు, అలాగే పట్టుబడుతున్నారు. వారం 10లోనే దాదాపు 60 బైకులు సీజ్ చేశారంటే ఏ రకంగా వీరు చెలరేగిపోతున్నారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు బైకులు స్పీడ్గా తోలడమే కాకుండా ఒక టైర్, ముందు టైర్ పైకి లేపడము, తర్వాత విన్యాసాలు చేయడము, తర్వాత ఇటువైపు తిప్పడము, అటువైపు తిప్పడము, ఇట్లా ప్రమాదకరమైనటువంటి విన్యాసాలు చేయడం వల్ల అటువైపు వెళ్తున్నటువంటి కారులో వెళ్తున్నటువంటి వారు కానీ, అలాగే బైకుల మీద వెళ్తున్నటువంటి వారు కానీ, పాదాచారులు కానీ చాలా తీవ్ర భయాందోళనకి వారు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా అక్కడ సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. సో రాత్రి ఈ విధంగానే 10 మంది బైక్ రేసర్లు ఇట్లా ఒక కాంపిటీషన్ లాగా పెట్టుకొని చాలా స్పీడ్గా వీరు బైకులు తోలుతున్నటువంటి సంఘటన. అది చూసిన తర్వాత వెంటనే డీసీపీ కానీ, ఏసీపీ కానీ, అలాగే రాయదుర్గం సంబంధించిన పోలీసులు కానీ అందరూ కూడా అక్కడ వెళ్ళి డైరెక్ట్గా వెళ్ళి వారిని అదుపులోకి తీసుకుంటే నేపథ్యంగా పడుతుంది. సో ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నటువంటి ఈ బైక్సే వరుసగా దాదాపు 10 మంది ఈ బైకుల్లో వాళ్ళు పాల్గొన్నారు. దీంట్లో హార్లీ డేవిడ్సన్ బండి ఉంది, జావా బండి ఉంది, తర్వాత మరొక కొత్త మోడల్ ఏబిఎస్ అనేది ఒక ఇది ఉంది, పల్స్ అనేసి అదొక బైక్ ఉంది. తర్వాత ఇది హోండా ప్లస్ ఇది కూడా ఈ పెద్ద బైకుల్లో ఇది కూడా కాంపిటీషన్కి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత దీంట్లో ఉన్నారు. తర్వాత సిబిజెడ్, తర్వాత మరొక కొత్త న్యూ మోడల్ వచ్చి పల్సర్ బైకు, మరొక ఈ హోండా సంబంధించినటువంటి బైకు. దీంతోపాటు ఇవి కేవలం 10, ఇంకా పక్కన ఇంకొక 50 ఉన్నాయి, అవి చూపిస్తాను. అవైతే అత్యంత ప్రమాదకరమైనటువంటి రీతిలో వాళ్ళు విన్యాసాలు చేసినటువంటి సిచ్యువేషను. ఈ వరుసగా చూడొచ్చు వరుసగా పల్సర్ బైక్లు, కొత్త న్యూ మోడల్ పల్సర్ బైక్లు, తర్వాత RX 100, తర్వాత మరొక బైకు, ఇవన్నీ చూడొచ్చు. ఇవన్నీ కూడా KTM బైక్స్, రాయల్ ఎన్ఫీల్డ్, ఇవన్నీ కూడా వారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ రేసింగ్లకు పాల్పడుతున్నటువంటి సిచ్యువేషను. ముఖ్యంగా వీరు ORR పైన ఐటీ కారిడారు, అలాగే హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలికి వెళ్ళే రోడ్డు, తర్వాత పిర్జాదిగూడ ఏదైతే మన కాజాగూడ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవరు ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే టోల్ చెక్ వరకు వెళ్తుంది ఆ ఫ్లైఓవర్ మీద కూడా భారీ స్థాయిలో చాలా ప్రమాదకర స్థితిలో వారు విన్యాసాలు చేస్తున్నారు. వారిని కూడా పట్టుకున్నటువంటి నేపథ్యం కాబట్టి ఈ మధ్యకాలంలో ఎక్కువగా నిఘా పెట్టారు. ఎందుకంటే యాక్సిడెంట్లు కూడా ఎక్కువైపోతున్నాయి, చాలామంది కోల్పోతున్నారు. వీరు సడన్గా బ్రేక్ వేయడము, సడన్గా వీళ్ళు విన్యాసాలు చేయడం వల్ల వెనక వాళ్ళు వచ్చేట వాళ్ళు వీరు ఎంత స్పీడ్ వెళ్తున్నారో ఆ స్పీడ్లో వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఆ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వస్తారు. ఒకవేళ వీళ్ళు కూడా స్పీడ్ వెళ్ళారనుకో వెంటనే వాళ్ళు సడన్ బ్రేక్ వేయడం వల్ల చాలా వరకు యాక్సిడెంట్లు అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతుంది. సో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్లు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ సీజ్ చేశారు. ఇప్పటికే 50 అరెస్ట్ అయినటువంటి, గతంలో 50 మంది ఉన్నారు, 50 మంది కూడా
వారికి కొంతమందికి రిమాండ్కి పంపించారు, కొంతమందికి వార్నింగ్ ఇచ్చారు. కానీ బైక్స్ మాత్రం సీజ్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇదే పరంగా మొత్తం నగర శివారులో కూడా ఈ రకమైనటువంటి రేసింగ్లకే పాల్పడుతున్నటువంటి వారిని కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఈ యొక్క రేసింగ్స్ అనేది ఎక్కువగా కనపడుతుంది. తర్వాత రాచకొండ ఏదైతే హయత్ నగర్ సైడు అటువైపు మెయిన్ రోడ్ ఏదైతే ఉందో హైవేలో అక్కడ కూడా కొంతమంది బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నారు. తర్వాత ఓల్డ్ సిటీ లాంటి కొన్ని ప్రాంతాల్లో కొంతమంది నైట్లో ఆకతాయిలు రాత్రి 10-10:30కి ఎక్కువగా ఇలాంటి రేసింగ్లకి పాల్పడుతున్న వారిని కూడా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఏదైతే 3 కమిషనరేట్ పరిధిలో గతంలో డ్రగ్స్ మీద కానీ వీటిపైన ఏ రకంగా అయితే ఉక్కుపాదం మోపుతున్నారు, ఇప్పుడు ఈ బైక్ రేసర్లపైన కూడా ఆ రకంగానటువంటి ఉక్కుపాదం మోపుతున్నారు. గతంలో కార్లలో ఇలాంటి విన్యాసాలు చేసేటోళ్ళు ఇప్పుడు కార్లో రేసింగ్ అనేది కాస్త తగ్గింది. ఎందుకంటే వారిపైన ఎక్కువ నిఘా ఉండడం వల్ల కొంచెం తగ్గించారు. కానీ ఈ బైకులు మాత్రం వారు ఎవరు కూడా మాట వినటం లేదు చాలామంది. ఎందుకంటే ఈ ప్లేస్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంటుంది. టీ హబ్ ప్లేస్ లాంటి అక్కడైతే ఎక్కువగా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. పైగా 4 వీలర్స్ కూడా పెద్దగా ఎక్కువ రాదు ఆఫ్టర్ 10 తర్వాత. సో దీన్ని యూజ్ చేసుకొని చాలామంది అక్కడికి వస్తుంటారు నడవడానికి, ఫోటోలు తీసుకోవడానికి, కుటుంబ సభ్యులతో చూడడానికి. కానీ ఎందుకంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. క్వాల్కామ్ కంపెనీ కానీ, మైహూమ్ భూజాలు కానీ, నాలెడ్జ్ సిటీ సత్వా కంపెనీలు కానీ, తర్వాత మిగతా సంబంధించిన అన్ని కంపెనీలు కూడా అక్కడే ఉన్నాయి. కాబట్టి ఆ ప్లేస్లో చూడడానికి కూడా చాలా బాగుంటుంది, ఫోటోలు దిగడానికి కూడా. సో అక్కడికి వచ్చేట వాళ్ళని వీళ్ళందరినీ కూడా ఆట పట్టించేటోళ్ళు కానీ వీళ్ళు కానీ బైక్ రేసర్లు బెడద ఎక్కువగా అయిపోయింది. దీంతో నేపథ్యంలో ఎవరు కూడా అటువైపు రావడానికి నైట్లో భయపడుతున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏసీపీ గారు, డీసీపీ కానీ వీళ్ళందరూ కూడా రాయదుర్గకు సంబంధించినటువంటి సైబరాబాద్కి సంబంధించిన వీళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టారు. ప్రత్యేకంగా సీసీ కెమెరాలు పెట్టి ఆ సీసీ కెమెరాల్లో విజువల్స్ చూసిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళి వారిని పట్టుకుంటారు. కొంతమంది పోలీసుల రాకను చూసి బైక్స్ను కూడా వదిలేసి పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. అయితే వారి యొక్క బండి యొక్క నెంబర్లు చూసి వారిని ట్రేస్ చేసుకుని మళ్ళీ వారిని పట్టుకొని వస్తే కొన్నిటికైతే నెంబర్ ప్లేట్లు కూడా మార్చి వేసుకున్నటువంటి సిచ్యువేషను, కొన్నైతే రాంగ్ నెంబర్ ప్లేట్లు కూడా పెట్టుకొని ఈ బైక్ రేసింగ్లకు పాల్పడుతున్నటువంటి వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఈ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ప్లేసుల్లో ఎక్కువగా యాక్సిడెంట్ అనేది జరుగుతుంటాయి. సో వాటి నివారణ కోసం ప్రత్యేకంగా నిఘా పెట్టారు. కాకపోతే ఈ బైక్ రేసర్లలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి నగర యువత జనాభా కానీ. సో దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప వీరు మాట విన్నారన్న ఉద్దేశంతో కూడా పోలీసులు ఇప్పుడు వీరందరినీ అరెస్ట్ చేసి వీరిపైన కేసులు నమోదు చేయడంతో పాటు ఈ బైక్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఎంఎన్ఆర్ రైట్, థ్యాంక్ యూ రాణా. For more videos like this, subscribe Big TV channel.